దేంట్లో పేషెన్స్ ఉండాలంటారు? పేషెన్స్ అనేది ఎందులో ఉండాలి అంటే అది జవాబు చెప్పడం కష్టం అవుతుంది. పెళ్లి కొడుకు కావాలంటే ఇన్స్టెంట్ రాడు కదా. ఇన్స్టెంట్గా నీకు అవైలబిలిటీ పెరిగిన కొద్ది మనుషుల ఛాయిస్లు కూడా పెరుగుతుంది. 2 నెలల్లో మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ నెలలో పెళ్లి అని. ఈ నెలలో పెళ్ళి అయింది కాబట్టి మాకు ఈ 2 నెలల టైంలో ప్రెగ్నెన్సీ కావాలి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ధాత్రి టీవీ. మన ధాత్రి ఎక్స్క్లూసివ్ పెద్ద బాలశిక్షలో మన రాజీపణి రాజేశ్వరి గారితో కొత్త ఎపిసోడ్. అమ్మా, ఇప్పుడు ఓల్డ్ వర్సెస్ న్యూ అని మాట్లాడుకుంటున్నాము. మోడర్న్ పెద్ద బాలశిక్ష కాబట్టి ఇప్పుడున్న వాల్యూస్ అప్పుడున్న వాల్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నాకు గుర్తొచ్చేది ఏంటంటే, మీ జనరేషన్లో సర్లేండి, మా జనరేషన్ ముందు జనరేషన్ వరకు పేషెన్స్ అనేది ఎక్కువ ఉండేది. అంటే వెయిట్ చేసే అంత ఓపిక ఉండేది. అంటే ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, మీకు ఒక సైకిల్ కొనుక్కోవాలంటే నాన్నగారిని అడగాలి, ఒక 6 నెలలు బ్రతిలాడాలి, ఆయన ఒక సంవత్సరం తర్వాత కొనిస్తారు. బట్టలు కొనుక్కోవాలంటే కూడా అంతే అనమాట. ఈ పండగ కొనుక్కుందాం, సంక్రాంతికి కొనుక్కుందాం, ఆ వెయిటింగ్ ఉండేది. దానికి కూడా వీళ్ళు రెడీగా ఉండేది. ఇప్పుడు మాకేంటంటే ఇన్స్టెంట్ కావాలి, ఇన్స్టెంట్ మ్యాగీ కావాలి, ఫుడ్ కూడా అంతే ఇన్స్టెంట్ కావాలి. అదే ఫుడ్ తీసుకుంటే పాతకాలంలో మనకి పలానా పండగకి మనకి తెలుసు, సంక్రాంతికి మురుకులు చేస్తారను, దసరాకి అలా తెలుసు. ఇప్పుడు అలా కాదు కదా, ఏది కావాలన్నా ఇన్స్టెంట్. మనకి ఇన్స్టెంట్ మ్యాగీ ఉంది, ఇన్స్టెంట్ గా బట్టలు కావాలంటే ఆన్లైన్ స్టోర్ ఉంది, ఫుడ్ కావాలంటే స్విగ్గీ మార్ట్, ఇట్లా ఏది కావాలంటే అవి ఇన్స్టెంట్ గా దొరుకుతున్నాయి. సో అప్పుడు పేషెన్స్ కి ఇప్పుడు ఇన్స్టెంట్ గా వచ్చేదానికి మాట్లాడదాం అనేది నెక్స్ట్ థాట్. పూర్వం ఇన్ని అవకాశాలు లేవు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇలాగ మ్యాగీలు, ఆన్లైన్ ఆర్డర్లు ఇవన్నీ పూర్వకాలం లేవు. అంచేతే సగం పేషెన్స్ ఉండేది. ఎందుకంటే వేరే చాయిస్ కూడా లేదు వాళ్ళకి. నాకు అర్జెంటుగా కావాలంటే మ్యాగీ కావాలంటే ఇంట్లో వండుకొని తినాల్సిందే. వేరే స్విగ్గీ కార్డు ఇచ్చుకునే అవకాశం లేదు కాబట్టి ఓర్పుగా వచ్చేదాకా ఎదురు చూడటం అనేది ఒక అలవాటు. రెండు ఏంటంటే, అదే అలవాటుతోటి వాళ్ళందరికీ అదొక హ్యాబిట్ అయిపోయింది కూడా. ఇవాళ బొబ్బట్లు కావాలంటే రేపు దసరా పండుగ వస్తుందిగా చేస్తాలే నాయన అంటే, దసరా పండుగ ఎప్పుడు వస్తుంది, అమ్మ బొబ్బట్లు ఎప్పుడు చేస్తుంది అని ఎదురు చూడటమే. కానీ నాకు బొబ్బట్లు కావాలంటే దసరా పండుగ దాకా ఎందుకు కావాలి, ఇవాళ నువ్వు చేయలేవా అని అడిగేవాళ్ళు కాదు అసలు. అలాంటి అడగాలనే థాట్ కూడా లేదు అప్పట్లో. దసరా పండుగ రావాలి, అమ్మ బొబ్బట్లు చేయాలి. ఇప్పుడే ఉంది, బొబ్బట్లు కావాలంటే నువ్వు స్వీట్ షాప్కి వెడితే బొబ్బట్లు దొరుకుతాయి. అలా ఇన్స్టెంట్గా నీకు అవైలబిలిటీ పెరిగిన కొద్దీ, అవకాశాలు పెరిగిన కొద్దీ మనుషుల ఛాయిస్లు కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ రెండు కూడా అది కోయిన్సైడ్ అవుతాయి. అంటే ఒకదానికి ఒకటి అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు వెళ్ళకూడదు? ఇప్పుడు 10th క్లాస్ పరీక్షల్లో చూడు, ఐదర్ ఏ ఆర్ బి, ఆన్సర్ టు ఎనీ వన్ క్వశ్చన్ అని ఏ బి రెండు ఇచ్చినప్పుడు ఛాయిస్ ఉంది నీకు. ఏ బాగా వచ్చా, బి బాగా వచ్చా అని చూసుకుంటావు, బాగా వచ్చింది ఆన్సర్ చేస్తావు. అలా ఛాయిసే లేని వాటికి కష్టం. పూర్వం ఛాయిస్లు అన్నింటికీ లేవు. ఇంకా దేవుడి దయవల్ల ఇన్స్టెంట్ మొగుళ్ళు కావాలంటలా, ఇన్స్టెంట్ పెళ్ళాలు కావాలంటలా. అలా అంటేనే కొంచెం కష్టం అవుతుంది. అంచేత పెళ్ళికి కూడా ఇది ఇంకొకటి అనుకున్నాను నేను. పెళ్ళికి కూడా ఒక టైం ఉండేది, ఆలోచించే వాళ్ళం, మాట్లాడే వాళ్ళం, కబురు పంపించే వాళ్ళు, మళ్ళీ తిరిగి వచ్చి అలా. ఇప్పుడు అది కూడా అట్లే ఉంది కదంటే, ఒక అబ్బాయి వస్తాడు, 2 నెలల్లో మళ్ళీ అమెరికా వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఈ నెలలో పెళ్లి అన్నట్టు. అది ఒకటే కాదు, పెళ్ళి అంతే కదా. తర్వాత 2 నెలల్లో వెళ్ళిపోతాడు కాబట్టి, ఈ నెలలో పెళ్ళి అయింది కాబట్టి మాకు ఈ 2 నెలల టైంలో ప్రెగ్నెన్సీ కావాలి. అది కూడా ఉంది. అది మా అమ్మాయి చెప్పింది. వీళ్ళకి ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి కదా, డాక్టర్స్ ఉన్నారు కదా, వెళ్ళిపోతారు. వెళ్ళి నేను పలానా మార్చిలో వెళ్ళిపోతానండి, ఇది జనవరిలో పెళ్ళయింది మాకు, మార్చిలో వెళ్ళిపోతాను కాబట్టి జనవరి ఫిబ్రవరిలో నాకు ప్రెగ్నెన్సీ కావాలి. ప్రెగ్నెన్సీ అంటే నీకు రాదు కాబట్టి వాళ్ళు ఫెర్టిలిటీ ద్వారా ఏదైనా నాకు అవకాశం ఉందా, ఇప్పిస్తారా అని అడుగుతున్నారు. అలాంటి కేసులు కూడా ఉన్నాయి. అంటే ప్రెగ్నెన్సీలు కూడా ఇన్స్టెంట్గా కావాలి. మరి నొప్పులు లేకుండా అంటే, పురిటి నొప్పులు పడకుండా అంటే ఆపరేషన్లు వచ్చేసాయి. నాకు పురిటి నొప్పులు వద్దండి అంటే ఆపరేషన్ చేసి బిడ్డను తీసేస్తారు. సో అన్నీ ఇన్స్టెంట్ అయిపోయాయి. భర్త ఇన్స్టెంటు, పిల్లలు ఇన్స్టెంటు, అన్నీ ఇన్స్టెంటే. బట్ కొన్ని మంచి కూడా జరుగుతుంది కదా ఇన్స్టెంట్ వల్ల. అంటే మనం అప్పుడెప్పుడు దసరా కోసం వెయిట్ చేయకుండా ఇప్పుడు తినాలనిపిస్తే తినడం. అవును, ఎప్పుడు కావాలన్నది ఇవాళ నీకు తినాలంటే ఇవాళ నువ్వు తెప్పించు తినేయగలవు. మంచి జరుగుతుంది నిజమే. కానీ మంచి కంటే ఎక్కువ ఏదైనా సరే, ఈ కార్యక్రమం కాదు, ఏ కార్యక్రమం అయినా సరే ఒక మంచి ఒక చెడ్డ రెండు ఉంటాయి. మంచి ఎక్కువ ఉండి చెడ్డ తక్కువ ఉన్నప్పుడు ఆ మంచిని కంటిన్యూ చేసుకోవాలి.
చెడ్డ ఎక్కువ ఉండి మంచి తక్కువ ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమం వదిలేయటం మంచిది కదా. ఇప్పుడు స్విగ్గీ లాంటివి, జొమాటో లాంటివి ఉన్నాయి, మనం ఇన్స్టెంట్గా తెప్పించుకుంటాం. కానీ అది హెల్త్కి మంచిది కాదని పదే 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 చెప్తున్నారు. నిన్న కూడా పేపర్లో చూశాను, హాయిగా ఇంట్లో వండుకు తిన్నది మంచిది అని. ఎందుకంటే వాటిల్లో కలిపే పదార్థాలు కానీ అక్కడ క్లీనినెస్ కానీ మనకేం తెలియవు కాబట్టి లేనిపోని ఇబ్బందులు వస్తాయి, మీ పొట్ట పాడవుతుంది అని చెప్పిన జాగ్రత్త పడాలి కదా. లేదు నాకు ఇన్స్టెంట్గా ఉంటుందని ఒకసారి ఎప్పుడో 1 సినిమాయిల్ తెప్పించుకోవచ్చు. పదే పదే దాని మీదనే ఆధారపడి రోజు అదే తినడం మొదలెడితే కొన్నాళ్ళకి ఖర్చు పాడవుతాయి. లైఫ్ కూడా అంతే. అంతే, ఏదైనా మీరు అంతే. బట్టల కోసం వెయిట్ చేసేవాళ్ళ మీరు కూడా? చేసేవాళ్ళం. ఎందుకంటే పండక్కే బట్టలు అనేది పండక్కే కొనేవాళ్ళు. అసలు ఎప్పుడు పడితే అప్పుడు కొండాలు లేవు. పెళ్ళో ఫంక్షనో బట్టలు కొనేవాళ్ళు, అప్పుడు మాత్రమే వేసుకునేవాళ్ళం. కొత్త బట్టలు కావాలంటే ఇగో దీపావళి వస్తుంది కదా, దసరా వస్తుంది కదా అంటే బట్టలు కొట్టు కూడా పెట్టేవాళ్ళు కదా సపరేట్. బట్టల కొట్లు ఉండేవి కదా, దానికి కూడా అమ్మ నాన్న వెళ్ళి తెచ్చేవాళ్ళు. మనం వెళ్ళడం మనకి చాయిస్ ఎప్పుడు లేదు. మనం చెప్పాను కదా, నాకు 40 ఏళ్ళు వచ్చేదాకా నేను బట్టలు కొనుక్కోవాలా, మా అమ్మే కొనేది. ఒకవేళ ఆవిడ కూడా వెళ్ళినా ఊరికే కూడా వెళ్ళడమే తప్ప నాకు ఇది కావాలి అనే చాయిస్ లేదు. ఒకవేళ ఆ లైట్ పింక్ కలర్ నాకు ఇష్టం, నాకు పింక్ కలర్ చీర కొనుక్కుంటానంటే వద్దమ్మా మా బాగదా నేను ఆవిడ అన్ని రెడ్ కలరు, గ్రీన్ కలరు, డార్క్ కలర్స్ కొనేది. మా పగడానికి నేను ఏమన్నా నేలకు ముడ్డు పెట్టి రాస్తానా పాడైపోవడానికి? ఆలోచన లేదు. డార్క్ కలర్ అయితే మాపాగుతుంది. పూర్వం ఏంటంటే మాపాగడం అనేది ఎందుకు వచ్చిందంటే, పూర్వం ఇంటి పని వంట పని అన్నీ చేసుకునేవాళ్ళు కాబట్టి ఇష్టం వచ్చినట్టు రోజుకు 2-3 చీరలు మార్చే అలవాటు లేదు కాబట్టి ఆ కలర్ మాసిపోతుంది. డార్క్ కలర్ అయితే తొందరగా మాపు కనపడుతుంది అనే ఉద్దేశంలో ఉండేవాళ్ళు. బ్రాహ్మణ్ కమ్యూనిటీలో మళ్ళు ఆచారాలు కూడా ఉండేవి. అంచేత ఈ మడితో కూర్చొని పైగా ఇల్లు పేడతో అలికిన ఇళ్లలో ఉండేవారు. ఇలాగా మొజాయిక్ ఫ్లోరింగ్లు అవి లేవు కదా ఆ రోజుల్లో. ఆడ కూర్చొని లేస్తే ఇంత మచ్చ ఉంటుంది వెనకాల. అందుకని జాగ్రత్తగా డార్క్ కలర్ అయితే మాపులు కనపడవు అనే ఉద్దేశంతో మాపాగదు అన్న ఒక అది ఆ భావన వచ్చేసింది. అది ఎన్నేళ్ళైనా అది అలా మాపాగదు అంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఓ మాపాగదని మేము కూడా అలాగే వినేవాళ్ళం. ఫ్లోరింగ్ మారినా సిస్టమ్ మారినా మాపాగదు అన్న పేరు మారలేదు, అలా అలవాటు అయిపోయింది. పూర్వం ఇంకోటి, పిల్లలు ఏదైనా అడిగారు అనుకో, ఒక బొమ్మ కానీ ఒక తినే వస్తువు కానీ, ఇంట్లో కొన్ని బిళ్ళలో చాక్లెట్లో ఏదో బెల్లం ముక్కలో ఏదో ఒకటి సీసాలో పెట్టి అలమార్లో పెట్టేవాళ్ళు. వాళ్ళు ఎదురుకుండా ఆ సీసా తీసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్లేస్ ఎక్కడో అని, సీక్రెట్ అనమాట. ఎలకిస్తుంది, ఆగు నువ్వు అక్కడే ఉండు, కళ్ళు మూసుకు కూర్చో, ఎలక నాకు బెల్లం ముక్కి అని అడుగుతూ ఉండని ఆ పిల్లల్ని కూర్చోమంటే వాళ్ళు అలాగే పిచ్చిగా కళ్ళు మూసుకు కూర్చునేవాళ్ళు. వీళ్ళు వంటగదిలోకి వెళ్ళి ఆ సీసా మూత తీసి ఆ బెల్లం ముక్కో ఏదో వాళ్ళు ఏం పెట్టాలనుకున్నారో అది చూసావా ఎలకిచ్చింది అని తీసుకొచ్చి ఇస్తే, ఎలకిచ్చిందని నమ్మడమే కానీ ఎలకేంటి ఇవ్వడం ఏంటి అన్న అసలు ఆ బ్రెయిన్లో ఆలోచన లేదు. ఎలకిచ్చింది కదా అని అనుకునేవాళ్ళు అంతే. ఆ జీవితాలు అలాగే వెళ్ళిపోయాయి. ఎందుకంటే వాళ్ళు అంతగా ఆలోచించలేదు, అసలు అంత అవసరం కూడా రాలా. ఎలకిస్తుంది కదా అని అనుకోవడమే తప్ప. అప్పుడే ప్రశాంతంగా ఉండేది కూడా. ఎందుకంటే వాళ్ళు ఒక గుడ్డిగా నమ్మారు, నిజమైన అబద్ధమైన గుడ్డిగా నమ్మారు, దానికోసమే ఎదురు చూశారు. వాళ్ళు ఎదురు చూసినట్టుగా ఆ వస్తువు వచ్చింది వాళ్ళకి, అంతే వచ్చింది కాబట్టి నమ్మేశారు. ఇప్పుడు అసలు ఎందుకు ఎలక ఎలా ఇస్తుంది, ఎలక ఇవ్వదు కదా అని వీడు పరిశీలించి పరిశోధించి పరీక్షించి వీడు అమ్మ వెనకాల వెళ్ళి ఇక్కడ ఉందా అని తెలుసుకొని ఆ తర్వాత సీసా అయిపోయి కింద పగలగొట్టి ఇన్ని కథలు నడుస్తాయి. మామూలుగా ఇప్పుడు మనకి పిల్లలు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది కదా. అవును, అంటే ఇప్పుడు క్యూరియాసిటీ ఉండే ఛాన్స్ ఉంది కదా, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది. అదే చెప్తుంటే అప్పటి పిల్లలకి అంత ఆలోచన లేదు. ఇప్పుడు ఏంటంటే తెలివితేటలు ఐక్యూ పెరుగుతుంది కదా, క్యూరియాసిటీ పెరుగుతుంది. బెల్లం పిల్ల ఎలా ఇది ఎలక ఎలా ఇస్తుంది, ఎలక ఇవ్వదు కదా అన్న క్వశ్చన్ ఆ రోజుల్లో పిల్లలకి తెలియదు, ఈ రోజుల్లో తెలుస్తుంది. ఇది ఇంత బొమ్మ ఇచ్చి ఆడుకోమంటే కొన్ని తరాల వరకు ఆ బొమ్మ పెట్టే ఆడుకునేవాళ్ళు, ఓ చెక్క బొమ్మ. ఇప్పుడు అసలు పిల్లలు ఎవరు ఆడుకుంటారు? ఈవేళ కొన్న బొమ్మ రేపటికి మనకి రాదు, వాళ్ళకి ఇసిరి కొడతారు. ఈ గౌన్ వేసుకోమని గౌనిస్తే ఇసిరి కొడతారు. వాళ్ళు అనుకున్న గౌనే కావాలి, వాళ్ళు అనుకున్న డ్రెస్సే కావాలి. అంటే ఇష్టాలు అనేవి ఇంత చిన్న 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 70 ఏళ్ల మనిషి వరకు నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళ ఇష్ట ప్రకారము జరగాలన్న కోరిక మనుషుల్లో పెరుగుతోంది. అంచేత నా ఇష్టమే జరగాలి, నా ఇష్ట ప్రకారమే ఉండాలి, అంతా నా ఇష్టమే. ఇవాళ ఏ కూర తినాలంటే నా ఇష్టం. అనిపించింది అంటే నేను ఎంత పేషెన్స్ తో వెయిట్ చేసేదాన్ని ఒకటి జరగాలని, తెలియదుగా అసలు వీళ్ళేంది ఇలా పేషెన్స్ తో ఉన్నాను అని అప్పట్లో తెలియదు కదా. ఇలా వచ్చిన తర్వాత తెలియదు కదా, అది ఎలక వస్తుందంటే కూర్చోవడమే తెలుసు. కొన్ని జనరేషన్స్ తర్వాత ఎలక రావడం ఏమిటి సింగినాదం అన్న ఆలోచన పిల్లలకు వచ్చిన తర్వాతనే అది తెలిసింది. మా పిల్లలు పాపం అంత అల్లరి చేసేవాళ్ళు కాదు చిన్నప్పుడు, అంచేత అంత పెద్ద సమస్య రాలా. ఎప్పుడైనా వచ్చినా కూడా అప్పుడు అనిపించేది, ఆ రోజుల్లో నేను నోరు మూసుకు కూర్చున్నాను. నేను అడగాల్సింది అనిపించిందా, వీళ్ళు కూడా నోరు మూసుకోవాలనిపించిందా? నేను అడగాలని కాదు, నాకంత తెలియటట్లా వీళ్ళేంటి కదా ఇలా అడుగుతున్నారు అనిపించేది.
ఇప్పుడు మనవరాళ్ళు వాళ్ళు వాళ్ళు అంతే. మా అమ్మాయి కూడా వాళ్ళకి బట్టలు కొనదు సాధారణంగా, ఎందుకంటే వాళ్ళ ఇష్టాలు మనకి తెలియవు కదా. వాళ్ళు కొనేసుకుంటారు వాళ్ళకి కావాల్సి వచ్చినట్టు. అన్నీ చాలా మార్చారు. ఆన్లైన్లో ఆర్డర్లు కదా. నేనే మార్చాను. నేను చెప్పానేమో లాస్ట్ టైం, మా అమ్మాయికి ఒక చీర కొంటే పీచ్ మిఠాయి రంగులో కొన్నావు, బ్లాక్ అండ్ వైట్ కొంటే బ్లాక్ బోర్డు చాక్ పీస్లా ఉంది అన్న తర్వాత నేను చీరలు కొనడం మానేశాను. ఓహో, ఆ అమ్మాయి సెలక్షన్ అభిప్రాయాలు మారాయి. నేను 40 ఏళ్ళు వచ్చేదాకా నేను కొన్నాను కాబట్టి నా కూతురు కూడా 40 ఏళ్ళ దాకా నేను చెప్పినవే కట్టుకోవాలని లేదు కదా. దాని ఇష్ట ప్రకారం అది కొనుక్కుంటుంది. అనుకున్న తర్వాత నేను జనరేషన్ కి అంతే వాళ్ళ అందుకే కొత్త పాత మేలు కలయిక అన్నారు. కొత్త వాటిల్లో కొన్ని యాక్సెప్ట్ చేయాలి, పాత వాటిల్లో కొన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కొత్త వాళ్ళ ఇష్టాలు కొన్ని ఉంటాయి. ఆ ఇష్టాలు నా రోజుల్లో నేను 40 ఏళ్ళ దాకా మా అమ్మ పెట్టిన చీర కట్టుకున్నాను అనేకంటే వాళ్ళ ఇష్టం వాళ్ళది అనే మార్పు పెద్దవాళ్ళలో రావాలి. అంచేత అలా వచ్చినప్పుడు ఈ కొత్త పాత మేలు కలయికలో హ్యాపీగా ఉంటారు. అది లేకపోతేనే కష్టం. నా రోజుల్లో నేను ఇలా చేశాను కాబట్టి నువ్వు అలా చేయాలి అని లేదు కదా. నా నలుగురు ఏమనుకుంటారు అంతే. అంచేత వాళ్ళకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వాలి, ఫండమెంటల్స్ మారకూడదు అంతే. ఓకే. రెండు అంటే మనకి అప్పుడు పేషెన్స్ ఉండేది కరెక్టే, ఇప్పుడు ఇన్స్టెంట్ గా దొరికేది కూడా కరెక్టే. రెండిట్లో మనకి ఏది, కొన్నిట్లో పేషెన్స్ ఉండాలి, కొన్నింట్లో పేషెన్స్ ఉండాలంటారు. లైఫ్ డెసిషన్ పేషెన్స్ అనేది ఎందులో ఉండాలి అంటే అది జవాబు చెప్పడం కష్టం అవుతుంది. ఇట్ డిపెండ్స్. అంటే ఆ వ్యక్తి యొక్క ఆ సమస్యను బట్టి ఆ పేషెన్స్ మనం చూపించాలా అక్కర్లేదా. ఇప్పుడు పెళ్లి కొడుకు కావాలంటే ఇన్స్టెంట్ రాడు కదా. పేషెన్స్ ఉండాలి, 10 సంబంధాలు చూడాలి, అందులో మనకి ఏది సూట్ అవుతుందో చూసుకోవాలి. అలాంటి దాంట్లో పేషెన్స్ ఉండాలి. ఇప్పుడు అందులో కూడా ఇవి వచ్చేసే మ్యాట్రిమోనీలు వచ్చేసాయి కదా. మ్యాట్రిమోనీలో 10 ఫోటోలు పంపిస్తారు. ఈ 10 ఎవడు ఎర్రగా బుర్రగా ఎవడు బాగున్నాడు, వాడు ప్యాకేజ్ ఎలా ఉంది చూసుకోవడం, వాడికి టిక్కు కొట్టేయడం, అది కూడా ఇన్స్టెంట్ అయిపోయింది ఈ రోజుల్లో. అంచేత మనకి నచ్చింది ఒక్కటి కొత్త అయినా పాత అయినా నీ మనసులో ఒక ఇష్టం అనేది ఉన్నప్పుడు ఆ ఇష్టం నెరవేరేదాకా ఓపికగా ఎదురు చూడాలి. అక్కడ పేషెన్స్ ఉండాలి. ప్రతిదానికి ఇన్స్టెంట్ పనికిరాదు, ప్రతిదానికి పేషెన్స్ పనికిరాదు. అంటే లైఫ్ లో అంతే. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ అనేది ఎమర్జెన్సీ. ఆ ఎమర్జెన్సీలో పేషెన్స్ ఉండాలి. ప్రాణం పోతుంది. అంచేత పేషెన్స్ ఎక్కడ ఉండాలి, ఇన్స్టెంట్ ఎక్కడ కావాలి అనేది చూసుకోవాలి. దాన్ని తెలియాలి, చూసుకోవాలి. ఇన్స్టెంట్ తప్పు కాదు, పేషెన్స్ తప్పు. కొన్నిట్లో పేషెన్స్ ఉండాలి, కొన్నింట్లో ఇన్స్టెంట్ పనికి వస్తుంది. బాగా చెప్పారు. రెండింటిని బ్యాలెన్స్ చేశారు కాబట్టి 50-50. ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.